హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అసలే ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ ఎండలో మనకు ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా. పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఏదైనా ఇవ్వండి చల్లగా అని అడుగుతుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసేస్తే అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కస్టర్డ్ పౌడర్ అండి, ఇది జస్ట్ 40 రూపీస్ మాత్రమే మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఫస్టే పాలలో ఇలా మిక్స్ చేయాలి, మొత్తము ఉండలు లేకుండా. నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను. అందులో నుంచే కొన్ని పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపాను అనమాట. పాలు మరుగుతున్నప్పుడు ఇలా ఒక కప్పు షుగర్ యాడ్ చేసి మొత్తం కలిపేయాలి. ఒకసారి కరిగేలా కలిపేసేయాలి. హాఫ్ లీటర్ పాలకి ఒక కప్పు షుగర్ అయితే చాలా బాగా సరిపోతుంది. మొత్తం షుగర్ అంతా కరిగేలా ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టాం కదా కస్టర్డ్ పౌడర్, అది వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 3-4 మినిట్స్లో రెడీ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఎక్కువ టైం కూడా పట్టదు మనకు. ఇది లిక్విడ్ అనేది చిక్కగా అయినమ్మటే తీసేయాలన్నమాట. తీసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, రెడీ అయినట్టే ఉంది. నేను వేరొక గిన్నెలో తీసేసుకుంటున్నాను మొత్తము. తర్వాత మన దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్నీ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే అన్నీ కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. ఇది వేడి అంతా తగ్గిపోయిన తర్వాత నార్మల్ కూల్ వస్తుంది కదా, రూమ్ టెంపరేచర్, అప్పుడు ఈ ఫ్రూట్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నమ్మరు కానీ అసలు చేస్తే మీరు నేనైనా చేసిందని మిమ్మల్ని మీరే అనుకుంటారు. అంత బాగా వచ్చింది రెసిపీ అయితే. నేనైతే ఫస్ట్ టైం చేశాను, అయినా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వెంటనే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. అయితే నేను ఏం చేశాను, ఇంట్లో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఉండే, నాకు సబ్జా సీడ్స్ అంటే చాలా ఇష్టము. వీటిని కూడా నేను తినేటప్పుడు కొన్ని యాడ్ చేసుకుంటాను. మీ దగ్గర చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఉన్నా కూడా యాడ్ చేయండి. హెల్త్కి చాలా మంచిది, వేడిని తగ్గిస్తుంది. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.